నమస్తే, నేను మీ సంజీవ్ సునీల్. .9 న్యూస్. క్రమశిక్షణకి మారుపేరు టీడీపీ అంటారు చంద్రబాబు నాయుడు. అయితే తిరుపతిలో క్రమశిక్షణ ఏమైంది సార్ టీడీపీకి? నిన్న భూమన కరుణాకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన మాజీ టీడీడీ చైర్మన్ శ్రీనివాస ప్రసాద్ నింద పరిహార హోమం అనేసి అని చెప్పేసి ఆయన ఇంటి దగ్గర ఆయన ఏదో హోమం చేసుకుంటా అంటే అక్కడికి టీడీపీకి సంబంధించిన నాయకులు కొంతమంది, అదేవిధంగా కార్యకర్తలు కొంతమంది గూండా బ్యాచ్ని వేసుకొని వచ్చి వాళ్ళ ఇంటి ముందర హల్చల్ చేయడం జరిగింది. 100 మందికి పైగా 2 వీలర్స్లో వచ్చి అక్కడ హల్చల్ చేసి అక్కడ భయభ్రాంతులకు గురి చేసే విధంగా కూడా చేయటం జరిగింది. అసలు టీడీపీలో ఇలాంటి సంస్కృతి సంప్రదాయం అనేది అసలు లేనే లేదు. అయితే ఈ మధ్యకాలంలో అది కూడా 2024 ఎన్నికల తర్వాత ఇటువంటి సంస్కృతికి కొత్తగా బీజం వేశారు అనుకుంటా. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఏమైనా ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నారా ఏంటి? ఇటువంటి వారిపైన అసలు చర్యలు ఉంటాయా ఉండవా? అయితే నిన్న ఆ శ్రీనివాస ప్రసాద్ నింద అనే ఈ పరిహార హోమం ఎందుకు చేశారు? ఆయన లడ్డూలో కల్తీ జరగలేదనేసి అని చెప్పేసి సిబిఐ రిపోర్ట్ ఇచ్చిందని చెప్పేసి ఆయన ఒక పక్క అంటున్నారు. మీరు కూడా ర్యాలీ చేశారు కదా, ఏది నిజం అనేసి, మహాపాపం నిజం అనేసి అని చెప్పి చేశారు కదా. మరి వాళ్ళు ఏమైనా వచ్చి అడ్డుకున్నారా? అడ్డుకోలేదు కదా. మరి మీరెందుకు ఇలాంటివి చేయటం? ఇదంతా చీప్గా అనిపించట్లేదా మీకు టీడీపీ నాయకులారా? అసలు ఇలాంటి సంస్కృతికి మీరు కనుక స్టార్ట్ చేస్తే రేపు వాళ్ళ అధికారంలోకి వస్తే మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో మీ ఇంటికి మా ఇల్లు కూడా అంతే దూరం అనే విధంగా ఈరోజు అధికారం ఉంది అని చెప్పేసి మీరు ఈ రకమైన చర్యలకు పాల్పడితే రేపు వాళ్ళు కూడా అంతే, మాకు అధికారం ఉంది మేము చేస్తామంటారు. వెతుక్కొని వస్తారు ఒక్కొక్కరిళ్ళకి. అప్పుడు ఎక్కడికి పోతుంది ఇదంతా వ్యవస్థ? అంటే అక్కడికి సమయానికి అక్కడికి పోలీసులు వచ్చారు కాబట్టి సరిపోయింది, పెద్ద ఇష్యూ నడవకుండా. జస్ట్ మీరు మీ యొక్క యాక్షన్ ప్లాన్ ఏదైతే అమలు చేయాలనుకున్నారో అది చేయలేకపోయారో లేదంటే మరి ఏంటో తెలియదు. కానీ అయితే అక్కడ ఒక భయానక వాతావరణాన్ని అయితే మీరు సృష్టించడం జరిగింది కదా. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? టీడీపీకి సంబంధించిన నాయకులు కూడా పాత వాళ్ళని ఎవరైతే తీసుకున్నా కూడా వాళ్ళంతా కూడా క్రమశిక్షణగానే ఉన్నారు. మరి ఎవరు ఇదంతా చేశారు? కరెక్ట్. దీనికి సంబంధించి తిరుపతిలో 2024 ఎన్నికల తర్వాత టీడీపీకి సంబంధించి కొద్దిగా దూసుకుపోతున్న వ్యక్తి ఒకరు ఇప్పుడు చూసుంటారు. ఎన్ని గట్స్ ఉండాలండి మీకు? దీనివల్ల రేపు ఒక భయానక వాతావరణాన్ని మీరు తీసుకొచ్చి ప్రజల్లో ఏమి చెప్పదలుచుకున్నారు? అక్కడికి వచ్చారు యువత చాలామంది వచ్చారు అక్కడ నిన్న కరుణాకర్ రెడ్డి ఇంటి దగ్గరికి. అక్కడ యువతకి మీరు స్ఫూర్తిదాయకంగా ఉండాలి తప్ప ఈ రకంగా పోండి, వాళ్ళ ఇంటిపైకి పోండి, వాళ్ళ ఇళ్ళపైకి పోండి, రచ్చలేయండి అనేసి అని చెప్పేసి ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పారా? చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి ఆయన పెద్ద స్థాయి వ్యక్తి. ఆయన ఎప్పుడు ఇలాంటివి చెప్పే వ్యక్తి అయితే అస్సలు కాదు. ఆయన రాజకీయం కూడా అది కాదు. ఆయన ప్రధానంగా ఆయన మైండ్ నేచర్ కూడా అది కాదనుకుంటా. ఎందుకంటే ఆయన ఏదైనా సరే ఒక సమస్య వస్తే ఆ సమస్యని ఎలా రాజకీయంగా ప్రతి విమర్శ చేస్తారే తప్ప లేదు ఆయన స్టైల్లో ఆయన రాజకీయం చేసుకుంటూ పోతూ ఉంటారు అంతే తప్ప ఇటువంటి రచ్చ చేయండి, కొట్లాడండి, పోండి, వాళ్ళ ఇళ్ళపైకి పోండి, వీళ్ళ ఇళ్ళపైకి పోండి అనే ఈ టైప్ ఆఫ్ కల్చరు చంద్రబాబు నాయుడు గారికి లేదు అనేది నాకైతే పూర్తి విశ్వాసం ఉంది చంద్రబాబు నాయుడు గారి పైన. మరి ఇలా అంతా రచ్చ కొట్టే విధంగా నారా లోకేష్ అని చూపిస్తున్నాడా? అంటే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఆయన రచించాడు కనుక ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తిరుపతిలో కూడా అమలు చేయాలని చూస్తున్నారా? ఆధ్యాత్మిక క్షేత్రం అండి ఇది. ఇటువంటి చోట మీరు ఏదైనా ఉంటే రాజకీయంగా ఆయన విమర్శ చేసినాడు, మీరు దానికి కౌంటర్ చేయండి. లేదా ఆయన శ్రీనివాస ప్రసాద్ నింద పరిహార హోమం అని పెట్టాడు కదా, మీరు వచ్చేసి ఆయనకి ఏదో కౌంటర్ చేస్తూ మీరు ఏదైనా హోమం చేసుకోండి. అంతేగాని ఇదేంది ఇది ఇళ్ళపైకి పోయేది, ఇది కరెక్ట్ కాదు సార్. టీడీపీ నాయకులారా, దయచేసి ఇటువంటి సంస్కృతి సాంప్రదాయాల్ని మీరు విడిచిపెట్టి ప్రజల్లో
మంచి చేసి, ఎందుకంటే మీకు అధికారం ఉంది. ఇప్పుడు 164 సీట్లు మీకు ఇచ్చారు ప్రజలు మిమ్మల్ని నమ్మి. అయితే మీరు వాళ్ళకి ఈ సూపర్ 6 హామీల్లో ఇప్పటికి ఆడబిడ్డ నిధి రాలేదు, నిరుద్యోగ భృతి రాలేదు. అవి వచ్చే విధంగా మీరు ఏదైనా పోరాడండి. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు 100 మంది వెళ్ళారు కదా, ఇంకొక 1000 మందిని తీసుకొని వెళ్ళండి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి. సార్, మనం ఆడబిడ్డ నిధి ఇవ్వలేదు, ఇది నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇస్తా అన్నాము, క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నాము, ఇవి చేయాలి సార్ మనము అని చెప్పేసి ఆయన దగ్గరికి పోయేసి నిరసన తెలియజేస్తే ప్రజలకు మంచి జరుగుతుంది. కరుణాకర్ రెడ్డి కాడికి పోయేసి ఆయన ఏదో హోమం చేసుకుంటాడు, ఆ హోమం పైన పోయి అంటే పూర్వం రాక్షసులు ఏదైనా రాజ్యంలో కరువు కటకాలతో అల్లాడుతుంటే రాజులు హోమాలు చేపిస్తారు. లేదు ఇంకేదైనా రాక్షస శక్తులు ఇట్లాంటివి ఏమైనా ఉంటే కూడా హోమాలు చేపిస్తారు. లేదంటే మునులు ఋషులు హోమాలు చేస్తారు. ఆ హోమాలను చెడగొట్టేదానికి రాక్షసులు ఆ హోమాన్ని ఎట్టైనా జరగకూడదు అనేసి అని చెప్పేసి రాక్షసులు వచ్చి ఆ హోమం కాడ రకరకాలుగా చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఉంది. అంటే మీరు రాక్షసులా? కరెక్ట్ కాదు కదా. కనుక ఇకనైనా వైఖరి మార్చుకొని ఇటువంటి వాటికి స్వస్తి పలికి ప్రజలకు మేలు చేసేది చూడండి టీడీపీ నాయకులరా. రైట్.